మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. Then the Spirit came upon Amasai, who was chief of the captains, and he said, Thine are we, David, and on thy side, thou son of Jesse, peace. Peace be unto thee, and peace be to the thine helpers. For thy God helped thee. Then David received them and made them captains of the band. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు భయభ్రాంతులతో, ప్రాణభయంతో పారిపోతూ ఉండగా ఎడారిలో కొంతమంది వచ్చి దావీదును కలుసుకునేటువంటి సందర్భం. సౌలునకు భయపడి దాక్కుంటూ ఉన్నప్పుడు ఎడారిలో దావీదు పక్షముగా నిలబడటానికి కొందరు వచ్చి వారు పలికిన మాటలు మనం చదువుకుందాం. ఎడారి అనగానే కొన్ని సందర్భాల్లో ఆత్మీయ అర్థం శ్రమ. ఎందుకంటే నీరు లేని చోట, నీడ లేని చోట అని పలుకుతూ ఉంటాం. అటువంటి శ్రమలలో ఉన్నప్పుడు దేవుడే మనమేమి చెయ్యాలో, మనం ఎలా ప్రవర్తించాలో కూడా కొంతమందికి నేర్పించి పంపిస్తూ ఉంటాడు. వారి ద్వారా ప్రభువు మన పక్షమున వారున్నారు అనేటువంటి ధైర్యాన్ని కూడా దేవుడు కలిగిస్తాడు. ఇక్కడ ఆత్మవశుడై అమాసై పలుకుతున్నటువంటి మాటలు చూడండి. మేము నీ పక్షమున ఉన్నాం, నీకు సమాధానం కలుగునుగాక. ఎంత ధైర్యమిచ్చే మాట. వాస్తవంగా వారంతటి వారు వ్యక్తులుగా వచ్చి ఆ మాట పలకలేరండి. దేవుని యొక్క పక్షమున మనం ఉన్నప్పుడు మన పక్షమున అనేకులను దేవుడు నిలబెడతాడండి. నువ్వు ఎన్ని ఇబ్బందులను, విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నా నీవు దేవుని పక్షము నిలబడితే నీ మీదకి ఎవ్వడూ దాడి చేయటానికి అవకాశమే ఇవ్వడు మన దేవుడు. యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నామయ్యా, నీకు సమాధానం, నీకే కాదు నీ సహకారులకును సమాధానం. ఎలా పలకగలుగుతున్నారండి ఆ శుభవచనాలు, ఆశీర్వచనాలు? ఎవరైనా ఇబ్బందులు కొలిమిలో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి భలే మాటలు మాట్లాడుతారండి కొందరు. నీకేం తక్కువ, నువ్వేం పర్లేదు, ధైర్యంగా ఉండు, ఏం పర్లేదు, మేమున్నాం, ఏం పర్లేదు అంటారు. అనేసి వాళ్ళు ఆ జన్మాంతం మనతో ఉంటారా? వెళ్ళిపోతారంతే. కానీ ప్రభువు అలా చేయడండి. ఆయన అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నానంతే, అప్పుడే మీరు దున్నబడి విత్తబడతారు అని మరొక చోట రాయబడుతుంది, చదువుకుంటాం. ఎప్పుడైతే దేవుడు మన పక్షమున ఉంటాడో మనము దున్నబడతాం, విత్తబడతాం కూడా. ఇక్కడ దావీదునకు సపోర్ట్ పంపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. నీకు నీ సహకారులకు సమాధానం, నీ దేవుడే నీకు సహాయము చెయ్యును. ఇక్కడ క్లారిటీగా వచ్చేసింది అర్థం. మనుష్యుల సహాయము వ్యర్థము అని ఒక చోట మనం చూస్తాం. అదేంటండి, అదేం మాట అంటారేమో. దేవుని తోడు లేకుండా, దేవుడు మన పక్షం లేకుండా ఎంతమంది మనుష్యులు మనకి బలంగా నిలబడి ఉన్నా నిష్ప్రయోజనమే. ఆయన మన పక్షాన ఉండాలి. అప్పుడు అనేకులను ఆయన ప్రేరేపిస్తాడు. శ్రమల కొలిమిలో ఉన్నటువంటి మనకు ఆదరణ కలిగిస్తాడు, మనోధైర్యాన్ని ఇస్తాడు. నాకేం తక్కువ, నేను బలవంతుడైనటువంటి దేవుణ్ణి విశ్వసించాను, నాకు అనేక మంది బలగాన్ని నా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి మనోధైర్యం వస్తుంది పిల్లరా. ఇక్కడ అమాసై పలుకుతున్నటువంటి మాటలు అంత గొప్ప అద్భుతంగా ఉన్నాయి. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు అని ఎవరైతే తనను బలపరచటానికి దేవుని ద్వారా వచ్చారో వారందరినీ చేర్చుకున్నాడు, దండుకి అతిబతుల్ని చేశాడు దావీదు. ప్రియులారా, ఆలోచించండి. నాకెవరున్నారు అని నువ్వు బాధపడద్దు. నన్నెవరు చేర్చుకుంటారు, నన్నెవరు పట్టించుకుంటారని నువ్వు దిగులు పడాల్సినటువంటి పని లేదు. దావీదు వలె ఎడారి జీవితంలో నీవు ఉన్నావేమో, ఇప్పుడే
దేవుడు నీకు దండుని పంపించబోతున్నాడు. నీకు తోడుగా ఉండటానికి, నీతో కలిసి జీవించటానికి, నీ యొక్క బలహీనతలను అర్థం చేసుకుని దేవుని కృపను నీకు వివరించటానికి వస్తున్నారు. అనేక మంది సహకారులు దేవుడు నీకు పంపించబోతున్నాడు. దేవుని శక్తిని తక్కువ అంచనా వేయకూడదు కదా. ఆయన శక్తి సామర్థ్యాలు మన జ్ఞానానికి అందవు కదా. ఈ వచనాన్ని బట్టి ధైర్యముగా జీవించండి. దేవుడే మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మన కుటుంబములకు ప్రభువు శాంతి సమాధానములను అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.